ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బిళ్ళా మల్లికార్జునరావు. ముందుగా ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 6వ విడతలో 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు 1022 మంది సిబ్బందిని కేటాయించినట్లు విశాఖ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ ఏ మల్లికార్జున తెలిపారు. సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు జూన్ 30 తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇక వార్తల వివరాలు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రేపు 6వ విడత పోలింగ్ జరగనుంది. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ విడతలో మొత్తం 889 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఢిల్లీ, హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్, ఒడిశా రాష్ట్రాల్లోని 58 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. వీటితో పాటు ఒడిశాలోని 42 శాసనసభ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన విశాఖపట్నం జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు 1022 మంది సిబ్బందిని కేటాయిస్తూ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున తొలి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ మేరకు ఈరోజు కలెక్టరేట్లో సంయుక్త కలెక్టర్ కె మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ తదితర అధికారులతో ఆయన సమావేశమయ్యారు. విశాఖ పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు 997 మంది సిబ్బంది అవసరం కాగా రిజర్వ్ సిబ్బందితో కలిపి 1022 మందిని కేటాయించినట్లు తెలిపారు. సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు జూన్ 30 తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో సిఫార్సు లేఖలను ఆయా రోజుల్లో స్వీకరించడం లేదనే విషయాన్ని గమనించాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది. వేసవి సెలవుల కారణంగా ఏర్పడిన భక్తుల రద్దీతో సామాన్య భక్తులకు సర్వదర్శనానికి సుమారుగా 30 నుంచి 40 గంటల సమయం పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ తుఫానుకు రేమాల్గా నామకరణం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇది ఈశాన్య దిశగా కదిలి బంగ్లాదేశ్ వద్ద 27వ తేదీ అర్ధరాత్రి దాటాక తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒడిశా, బెంగాల్, బంగ్లాదేశ్పై తుఫాను ప్రభావం ఉంటుందని తెలిపారు. తుఫాను ప్రభావం రాష్ట్రంపై ఉండదని, అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వివరించారు. అలాగే సముద్రం ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత తెలిపారు. ఈరోజు కలెక్టరేట్లో పాత్రికేయులతో ఆమె మాట్లాడుతూ ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తిస్తే కేసులు నమోదు అవుతాయనే విషయాన్ని రాజకీయ పార్టీలు, పోటీ చేసిన అభ్యర్థులు గమనించాలని సూచించారు. ఓట్ల లెక్కింపు సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించినట్లు చెప్పారు. ఎన్నికల పరిశీలకులకు సహాయకులుగా ఒక సహాయకులు, 2 మైక్రో అబ్జర్వర్స్ను నియమించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఎన్నికల ఓట్ల లెక్కింపునకు 3 రోజుల ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని విజయనగరం జిల్లా ఎన్నికల అధికారిని కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్లో ఆమె ఈరోజు సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించి పలు సూచనలు చేశారు. లెండి కళాశాలలో చీపురుపల్లి, గజపతినగరం, రాజాం, నెల్లిమర్ల, ఎస్కోట అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లు లెక్కింపు జరుగుతుందని, జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో విజయనగరం, బొబ్బిలి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. రేపు నిర్వహించే డిప్యూటీ డీఈఓల నియామక ఆన్లైన్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 8:30 తమకు నిర్దేశించిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని విజయనగరం జిల్లా రెవెన్యూ అధికారి ఎస్డి అనిత తెలిపారు. జిల్లాలోని 6 కేంద్రాల్లో ఈ పరీక్ష ఉదయం 9 నుంచి 11:30 వరకు ఆన్లైన్ ద్వారా జరుగుతుందన్నారు. 8:30 తర్వాత వచ్చిన అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని పేర్కొన్నారు. ఈ పరీక్షకు మొత్తంగా 1470 మంది అభ్యర్థులు హాజరవుతారని అనిత వెల్లడించారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కు రాష్ట్ర కేడర్ ఆఫీసర్ల ఎంపిక కార్యక్రమాన్ని వాయిదా వేయాలని యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈరోజు లేఖ రాశారు. ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నప్పుడు ఈ ఎంపిక కార్యక్రమం చేపట్టడం సముచితం కాదని లేఖలో పేర్కొన్నారు.
కొత్త ప్రభుత్వం వచ్చే వరకు నియామకాలు జరపవద్దని, పదోన్నతులు ముఖ్యమంత్రి కార్యాలయంలో వారికి మాత్రమే పరిమితం చేయాలని చంద్రబాబు నాయుడు కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు దంపతులు ఈరోజు ఉదయం తిరుమలలో శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు సంజయ్ జాజు దంపతులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వారిని వేద పండితులు ఆశీర్వదించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలని పార్వతీపురం మన్యం జిల్లా మలేరియా అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు ప్రజలను కోరారు. ఈరోజు పార్వతీపురం మండలం బాలగుడబ గ్రామంలో ఆయన ఆకస్మికంగా పర్యటించి ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ డ్రైడే పాటించడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని వివరించారు. జ్వరాలు, ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్పై ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. తిరుపతిలోని ఆ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగే విధంగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ను, పోలీసులను ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2024 కౌన్సిలింగ్ షెడ్యూల్ను ఏపీ సాంకేతిక విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. ర్యాంకులు సాధించిన వారికి ఏపీ పాలిసెట్ ఫీజు చెల్లింపు ఈ రోజు నుంచి 27వ తేదీ వరకు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ నెల 31 నుంచి కళాశాలల ఎంపిక ఉంటుంది. వాటికి సంబంధించిన దరఖాస్తు ఫారం appoliset.nic.inలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ర్యాంక్ సాధించిన వారు ఆన్లైన్ ద్వారా ఈ రోజు నుంచి జూన్ 2 మధ్య ప్రాసెసింగ్ ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయం పరేడ్ గ్రౌండ్లో జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ను ఈరోజు నిర్వహించారు. ఆర్ముడ్ రిజర్వ్, క్విక్ రియాక్షన్ టీమ్స్, శాంతి భద్రతల పోలీసు సిబ్బందితో ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జూన్ 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో భద్రతా సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ శాంతి భద్రతలను పరిరక్షించాలని సూచించారు. ఈవీఎంల భద్రతపై ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని ఏలూరు జిల్లా నూజివీడు ఆర్డీఓ, నూజివీడు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వై భవానీ శంకరి అధికారులను ఆదేశించారు. ఏలూరులోని సర్ సిఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను ఆమె అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. 3 అంచెల భద్రత కల్పిస్తున్న కేంద్ర పోలీసు బలగాలు, జిల్లా ఆర్ముడ్ పోలీస్, సివిల్ పోలీస్ బందోబస్తులను ఆర్డీఓ ఈ సందర్భంగా సమీక్షించారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో వైభవంగా ముగిశాయి. ఉదయం స్వామివారికి చక్ర స్నానంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ కపిల తీర్థంలోని పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 6వ విడతలో 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు 1022 మంది సిబ్బందిని కేటాయించినట్లు విశాఖ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ ఏ మల్లికార్జున తెలిపారు. సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు జూన్ 30 తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.